ఇప్పుడు మనకు అసలు సిసలైన ముచ్చట, మన అందరికి ఇంట్రెస్టింగ్ టాపిక్ గ్రూప్ వన్ క్లియర్ అయింది. ఓకే, సంతోషం. మన అమరాబాద్ పులి క్లియర్ చేయించిండు, రైన్ క్లియర్ అయింది. సెలక్షన్ లిస్ట్ కూడా బయటకు వచ్చేసింది. 562 మంది ఫైనల్ చేసి, ఒక ఆయన అంటే కోర్టులో ఉన్నాడు, ఆయన నాపిండు. సరే 562 ఓకే అయిపోయారు. గ్రూప్ వన్ ఆఫీసర్లు, ఎస్పీలు, డిఎస్పీలు, కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఇంకా ఎంపీడీఓలు, కమిషనర్లు అందరూ వస్తారు. టెన్షన్ ఏం లేదు. కాకపోతే ఎవరు వస్తారు? బీసీలు వస్తారు. నేను చెప్తలేను, మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ బీసీ, రేవంత్ గౌడు, రేవంత్ ముదిరాజు, రేవంత్ మునురుకాబు, రేవంత్ రజక, మా రేవంత్ చెప్తున్నారు, ఎవరు చెప్తలేరు. ఇక మళ్ళీ నా మీద కోపం చేస్తారు, అరే ఏంద్రాబాయ్ రేవంత్ రెడ్డి కదా అనొచ్చు. అరే మా అన్న కడుపుల నిండా బీసీలకు ఉత్తున్న హుషేదారి జిత్తున్న బాగేదారి ఏమరా సౌట మల్లిగా అట్లే ఉండదు లెక్క. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చే పార్టీ, బీసీలకు న్యాయం చేసే పార్టీ, బీసీల కోసమే పుట్టిన పార్టీ, బీసీ ఎమ్మెల్యేల పార్టీ, బీసీ ఎంపీల పార్టీ, బీసీ మినిస్టర్ల పార్టీ, బీసీ ముఖ్యమంత్రుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వ్ ఇస్తాను. అది ఉద్యోగాలను ఇస్తుంది, ఉపాధిలు ఇస్తుంది, రాజకీయంగా అన్నింటిలో అందిస్తుంది. అవునా కాదా? అవును కదా. అయితే వార్త చూసినాక ఆ గొలిగాడు లత్కోరు పంచాయతీ ఆయన గురించి మాట్లాడతాం. గ్రూప్ వన్ కు లైన్ క్లియర్ అయింది. ఓకే షబాష్. మన పులి ప్రెస్ మీట్ పెట్టించినట్టు నేను చెప్పిన. ఆ ప్రెస్ క్లబ్లు పోయి ఎప్పుడైతే నువ్వు మాకు 3 కోట్లు తెలియదు, మాకు సున్నాలే తెలియదు, మాకు 3 కోట్లు ఎరకనా, రేపు మా కొడుకులు మా బిడ్డలు కలెక్టర్లు డిప్యూటీ కట్టడాక 300 కోట్లు సంపాదిస్తారు, అప్పుడు తెలుస్తాయి సున్నాలు. ఇప్పుడు తెలియదు సున్నాలు, అప్పుడు బాగా తెలుస్తాయి సున్నాలు. ఎందుకంటే ఇప్పుడు లత్కోరు నాకు ఎంతమంది దొరుకుతలేదు అవినీతి పనులు. ఒక్కొక్కటి బచ్చా నా కొడుకుల దగ్గర 100-200 కోట్లు దొరుకుతాయి. నిన్న మన దొరికింది ఇక్కడ కాజాగూడలో 200 కోట్లు. అప్పుడు దొరుకుతాయి సున్నాలు, ఇప్పుడు దొరకవు సున్నాలు. లైన్ క్లియర్ అయిపోయింది. ఎట్లా క్లియర్ అయింది? ఎందుకు క్లియర్ అయింది? అంతా బీసీలో ఉన్న వాడు క్లియర్ అయింది. నిజంగా మీరు నా మీద కోపం చేయొద్దు మళ్ళీ. మీరు నిజంగా చెప్తాను, అంతా బీసీలో ఉన్నారు. గ్రూప్ వన్ లో వచ్చిన వాళ్ళు 42% ఉన్నారు. అందుకోసమే రేవంత్ నాకు బాగా, అరే బీసీలకు అన్యాయం జరుగుతుంది రా భయ్, మళ్ళీ ఎగ్జామ్ పెట్టుడు, మళ్ళీ రీవాల్యుయేషన్, మళ్ళీ ఈ పంచాయతీ ఎక్కడిది? అరే కాంగ్రెస్ అంటే బీసీ అంటే కాంగ్రెస్, మరి మీరు న్యాయం చేయదలుచుకుంటుంది. ఇప్పుడు అంత లంగలు దొంగలకు అవకాశం ఎందుకు పోవాలి? లైన్ క్లియర్ చేయాలి. మాకు సున్నాలే తెలియదు, 3 కోట్లకు ఎన్ని ఉంటే మాకు తెలియదు. అలాంటి వ్యక్తులం మేము, అట్లాంటి బీసీలం. సో అందువల్ల మేము ఏం చేస్తాం? ప్రెస్ క్లబ్ లో పోయి ప్రెస్ మీట్ పెట్టిండు, లాయర్లను పెట్టిండు, పురమాయించండు, పైసలు కట్టిండు, క్లియర్ అని తెచ్చుకోండి. ఎవరికా చూదేగాళ్ళు ఎవడైతే గ్రూప్ వన్ బాధితులు, మన అమరాబాద్ పులి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, మా అన్న అమరాబాద్కి వెళ్ళి నల్లమల్ల అడుగులకి తొక్కి 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 ముఖ్యమంత్రిని చేస్తామని ఉరికిరికి ఓటేపించారు మనగాళ్ళు. నాయన నిరుద్యోగులారా, మనగాళ్ళు ఉన్నారుగా మీరే నాయన. ఇక్కడ మీ అన్న మీకు బెల్లంగాడ కాదు, దాని తాతలాంటి లడ్డిస్తాను చూడండి, చెప్తా. అనుమానాల ఆధారంగా అక్రమాలు జరిగాయని తేల్చడం సరికాదు. ఓకే, మాల్ ప్రాక్టీసు, పేపర్ లీక్ జరిగినట్టు ఆధారాలు లేవని వెల్లడి. అందులో పక్షపాతం ఎక్కడ ఉన్నదని ప్రశ్న. నియామకాలకు ధర్మాసనం అనుమతి, తుది తీర్పునకు లోబడి ఉండాలని కండిషను. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జరగనున్న గ్రూప్ వన్ నియామకాలు, వెంటనే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఏర్పాట్లు అయిపోయింది. టాటా బై బై, గుడ్ బై, గయానే. మరి ఇప్పుడు ఇవాళ కాల గజలకు ఓకరి, ఇప్పుడు ఇంకా పండుకోరు, తిని పండుకోరి మన పులిని గెలిపించినందుకు. అయితే ఈ మరి ఏదో ముచ్చట లేదు. లక్ష్మి దీపికకు టాప్ ర్యాంక్ వచ్చిందంట. గ్రూప్ వన్ ఫైనల్ లిస్టు రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ మొత్తం 562 మంది ఎంపిక. కోర్టులో ఒక పోస్టు పెండింగ్ లో ఉంది. వివిధ శాఖలకు సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. సెలక్షన్ లిస్ట్ రేపు పోతారు. మా అన్న పులి బొమ్మ దిగరా బొమ్మలు. నియామక పత్రాలు ఇచ్చిన అమరాబాద్ పులి అనే వార్త చదవా? బరాబర్ చదువుతాం.